Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. Good morning. Hi bubbles. ఇంకా జెస్సీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ మార్నింగ్ నేను జెస్సీ లంచ్ బాక్స్ అండ్ తన బ్రేక్ఫాస్ట్ వరకే నేను మార్నింగ్ 7 వరకు ప్రిపేర్ చేస్తాను అనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ తన బాక్స్ని కొంచెం ఆరబెడుతున్నాను అనమాట. అది ఇంకా కొంచెం తడిగా ఉందని అలా కిటికీ దగ్గర పెట్టాను. ఈ గ్యాస్ హీట్కి గాలికి త్వరగా ఆరుతుందని అక్కడ పెట్టాను అనమాట. ఇంకా అక్కడ వరకే వీడియో షూట్ చేశాను. తర్వాత జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా బ్రేక్ఫాస్ట్ వేసుకునేటప్పుడు చిన్న చిన్న గ్లిమ్స్ తీసుకున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే తీయలేదు. పైన మధ్యాహ్నం ఒక క్లిప్, ఈ మార్నింగ్ ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. వంకాయ కోడిగుడ్డు మంచి కాంబినేషన్. ఈవినింగ్ ఇంకొంచెం టీ పెట్టుకొని అందులో పార్లేజీ బిస్కెట్స్ తింటున్నాము. ప్రతిరోజు అయితే కాదు, ప్రతిరోజు నేనైతే అసలు టీయే తాగను. ఎప్పుడైనా ఇలా చల్లగా అనిపించినప్పుడు, తినాలి అనిపించినప్పుడే ఇలాగా చేసుకుంటాను అనమాట. డిన్నర్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. వీడియో చూస్తూ మనం ఒక చిన్న బైబిల్ టాక్ మాట్లాడుకుందాం. నేను ఎవ్రీ టైం బైబిల్ టాక్ నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్ స్టోరీస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను కదా. సో ఈరోజు కూడా అలాంటి టాపికే. ముందు రోజు నైట్ చాలా అనుకుంటాను అనమాట. ఈరోజు ఇది చేసేయాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఈరోజు ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి, తర్వాత కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని మట్టుకే చేయగలుగుతాను, నెక్స్ట్ ఇవి అస్సలు చేయలేను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు వీడియో షూటింగ్ పెట్టుకున్నాను, లైక్ డైలీ వ్లాగ్ చేద్దామా అనేసి. అదే టైంలో జెస్సీ కానీ నిసి కానీ ఎవరో ఒకరు వచ్చి, అమ్మ నాకు ఏదైనా టాయ్ ఇవ్వవా, లేకపోతే నాకు స్టోరీ చెప్పవా అని ఇలా అంటారనమాట. సో నేను అప్పుడు వాళ్ళకి అటెన్షన్ చూపించాలి కదా. సో అప్పటికప్పుడు నేను అది పాజ్ లేకపోతే వీడియో ఆఫ్ అయినా చేసేసి వెళ్ళి వాళ్ళకి స్టోరీస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, షింక్ మొత్తం కూడా గిన్నెలు ఉంటాయి ఫుల్గా, కానీ పిల్లలకి చదివించాల్సింది, రాయించాల్సింది చాలా ఉంటుంది. సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన సింక్ మొత్తం గిన్నెలు ఉన్నాయి వాష్ చేసాక చదివిద్దాము అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా అన్నమాట. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు మీరు ఏం చేయలేకపోయి ఉండొచ్చు, కానీ మనం ఒక డేని మనం ఫుల్ఫిల్ చేసాం. సమ్ డేస్లో మనం ఉన్నాము, అంటే ఒక మెమరీస్ని మనం క్రియేట్ చేసుకున్నాం, సంథింగ్ మనం చేసాము, అది మనకి ఎట్లా సాటిస్ఫై అయ్యాము అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే అసలు మనలో ఏ చేంజెస్ లేకపోతే, మనకంటూ మనము ఏ చేంజెస్ చేసుకోకపోతే అసలు చేంజ్ అనేది మన లైఫ్లో ఉండదు. ఈ చిన్న వర్డ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజ్ అండి. ఏంటంటే మనం వాటర్ వేయకపోతే, ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ప్లాంట్కి వాటరింగ్ చేయకపోతే ప్లాంట్ అనేది ఎదగదు. అండ్ అది గ్రాడ్యువల్గా మనం అసలు వాటరింగ్ వేయకపోతే ప్లాంట్ అనేది చనిపోతుంది. సో ఇక్కడ వాటరింగ్ అనేది మేజర్ బట్ స్మాల్ థింగ్గా మనకు అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము దేవునితో ఇంకా లోతుగా వెళ్ళటానికి మన ప్రయాణాన్ని జస్ట్ ఒక 5 minutes, ఓన్లీ 5 minutesతో స్టార్ట్ చేయండి. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్లో. 1 మైల్ దూరం వెళ్ళాలంటే మనం రన్నింగే చేయనక్కర్లేదండి, జస్ట్ మనం వాకింగ్ కూడా చేస్తే మనం ఆ మైల్ని మనము రీచ్ అవుతాం. అలాగే స్మాల్ స్టెప్తో స్టార్ట్ చేయండి మీ బైబిల్ రీడింగ్. టైమ్ 5 minutesతో స్టార్ట్ చేయండి. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ 5 minutes ఒక పజిల్ లాగా మనకి కంప్లీట్ పిక్చర్ అనేది మనకు వస్తుంది. లైక్ అర్థమైందా? ఒక పిక్చర్ అవ్వాలి అని అంటే, ఒక చిన్న పజిల్ మిస్ అయింది అని అంటే ఆ పిక్చర్ అనేది మనకి ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. అదే ఆ పజిల్ ఏంటి, మన ప్రేయర్ అనేది ఆ చిన్నది మనం అక్కడ యాడ్ ఆన్ చేస్తే కంప్లీట్ పిక్చర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్. ఎవరైతే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో,
స్టార్ట్ విత్ దిస్ స్మాల్ స్టెప్ అండి, అండ్ యూ విల్ సీ ద కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో మీ ప్రోగ్రెస్ మీరు చూసుకోగలుగుతారు. ఇది నేను మీకు చెప్తున్నానంటే నేను కూడా ఈ 5 minutes రూల్ని నేను కూడా ఫాలో అవబోతున్నాను. సో అంటే మనం ఇంకా గెట్ బ్యాక్ టు ద కన్సిస్టెన్సీ. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. ప్రైజ్ గాడ్. ఆమేన్.